ఓనర్ ఉండడానికి అదే విధంగా ఇల్లు రెంట్కి ఇవ్వడానికి ఎప్పటి నుంచో బిల్డింగ్ అడుగుతున్నారు కదండి. ఒక మంచి బడ్జెట్తో మీకు బిల్డింగ్ అయితే తీసుకొచ్చామండి. సో ఈ బిల్డింగ్ అయితే 224 గజాలు అయితే నిర్మించారండి. సో బిల్డింగ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఈ బిల్డింగ్ అయితే మన కాకినాడ నడకుదూరు రోడ్లు అయితే ఉందండి. అది కూడా హైవే రోడ్డుకి 150 మీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా 2 నిమిషాలు అయితే రోడ్డు చేరుకోవచ్చు. ఈ బిల్డింగ్ కి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేద్దాం. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ గారు ఉండడానికి అయితే కట్టించుకున్నారండి. సో చూసారు కదా, ఇంటీరియర్ అయితే కూడా చేంజ్ చేసుకున్నారు. ఈ బిల్డింగ్ కట్టి దాదాపు 14 నెలలు అయితే అవుతుందండి. ఈ బిల్డింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉందన్నమాట. బిల్డింగ్ కూడా దగ్గరుండి అయితే కట్టించుకున్నారండి. బేస్మెంట్ నుంచి స్లాబ్ వరకు, స్లాబ్ పైన పిల్లర్స్ వరకు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో చాలా గట్టిగా కూడా కట్టించుకున్నారు. బిల్డింగ్ లైఫ్ టైం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. వ్యాపారంలో లాస్ వల్ల వీళ్ళైతే బిల్డింగ్ అయితే సేల్ చేస్తున్నారండి. మనీ కూడా చాలా అవసరం. ఈ బిల్డింగ్ కి గ్రౌండ్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ హాలు 2 పోర్షన్లు అయితే ఉన్నాయండి. సో వాటి నుండి 9,000 రూపాయలు అయితే రెంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా రెంట్కి అయితే ఉంటున్నారు. కార్ పార్కింగ్ ఉన్న వాళ్ళైతే అస్సలు ఇబ్బంది పడడం అవసరం లేదండి. పక్కనే 64 గజాల సైటు వీళ్ళది అనమాట. అది మొత్తం అంతా కలిపి 224 గజాలండి. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 87 లక్షలు అయితే చెప్తున్నారండి. ఒరిజినల్ రేటే కాదు, నెగిసిబుల్ కూడా ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.